నువ్వు నువ్వెక్కడికైతే వెళ్తున్నావో అక్కడికి నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు వెళ్ళే ప్లానెట్ గానీ, వెళ్ళే దేశంలో కానీ, వెళ్ళే ఏదైతే గ్రహం మీదకెళ్తున్నావో నువ్వేంటంటే మనము మన యొక్క సిద్ధాంతం ప్రకారంగా మన యొక్క స్పిరిచువాలిటీలో అందరం గూడా చనిపోయిన తర్వాత పైలోకాలకు వెళ్తామంటారు. పైలోకాలు ఏంటి అంటే మన స్వర్గం, నరకం అని చెప్పేసి అంటారు. ఓకే. నీకు ఆ లోకాలలో చెలామణి కరెన్సీ ఏంటి? అక్కడ కరెన్సీ అయ్యేది, అక్కడ కరెన్సీ చెల్లుబాటయ్యేది నీకు కర్మలు. అంటే ఈ పుణ్యకర్మలు, పాపకర్మలు మాత్రమే అక్కడ చెలామణి అవుతాయి. నీతో వచ్చేటి అవి మాత్రమే. సో, వీటిని నువ్వు దాంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. నీ దగ్గర ఉన్న వందల, వేల కోట్లున్నాయి గదా! అవన్నీ గూడా నువ్వేదైతే వేరే దేశం పోతున్నప్పుడు కన్వర్ట్ చేసుకున్నావో అక్కడి కరెన్సీలకి, నువ్వు అక్కడ కరెన్సీ ఏంటంటే నీకొక కర్మలు. ఆ కర్మల్లోకి నువ్వు కన్వర్ట్ చేసుకుంటే నీతో పాటుగానే తీసుకెళ్ళొచ్చు. అవునా? అయితే ఎలా సాధ్యమవుతుంది? అంటే